మాతృదేవోభవ. నవనీతమును నాకు నోట నిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులు సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవనీతమును నాకు నోట నిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులు సైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమును దాచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యంబులాయమ్మవే, నా భాగ్యంబులాయమ్మవే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1684వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉదీర్ణ సర్వదశ్చక్షురణీశాశ్వతస్థిరక భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనక. అనీశక అంతవరకు చెప్పుకున్నాం. శాశ్వత స్థిరక. ఇదివరకు 13వ శ్లోకంలో అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మఖాతపాక అని చెప్పారు. అక్కడ శాశ్వత స్థాణువు, ఇక్కడ శాశ్వత స్థిరక. రెండు మళ్ళీ శాశ్వత స్థిరక శాశ్వత స్థాను అని విడదీయొద్దు. రెండు ఏకనామాలే అని చెప్పారు. శాశ్వతమై స్థిరంగా ఉండేవాడు, శాశ్వతమై స్థాణువుగా ఉండేవాడు. శివుడికి ఉండేటువంటి నామాల్లో స్థాణువు ఒకటి. స్థాణు రుద్ర ఉమాపతి అని. ఎందుకు స్థాణువు అన్నారు? శివలింగాన్ని గమనిస్తే తెలుస్తుంది. దానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఏం లేదు. ఏ ఆకారము లేకపోవడానికి ఊరికే మన కోసం కల్పించిన ఆకారమే శివలింగం. అందుకే సృష్టికి మూలమైన ఆకారం శివలింగమే అని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఏదో ఒక ముక్కు, చెవులు, మూతి, కాళ్ళు అన్నీ ఉంటే మనిషిని గుర్తుపడతామండి. లింగాకారంలో ఎలా గుర్తుపడతాం? ఊరికే ఎలా ఉంటే ఏమిటి? ఏం గుర్తుపడతాం? అంచేది ఎప్పుడు శివాలయాల్లో శివుడికి కళ్ళు పెట్టడం, ముక్కు పెట్టడం, మూతి పెట్టడం చెయ్యకూడదు. ఇదంతా అతి. అతి చేస్తే గతి చెడుతుంది. అసలు ఆరాధన తత్వం పోతుంది, వైభవం మిగులుతుంది. కిరీటాలు పెట్టడం ఏమీ కుదరదు. ఆ తత్వం గ్రహించాలంటే ఆ మూర్తి అలా ఉండాల్సిందే. అందుకోసమే ఏర్పాటు చేశారు పెద్దలు విగ్రహారాధన. దాన్ని మనం ఊరికే మన రకరకాలుగా మనం విధి భాగవతం చేసేసాం దాన్ని. ఇక్కడ బ్రహ్మోత్సవాలలో ఎందుకు శివాలయంలో బ్రహ్మోత్సవాలు ఉంటే ఆలోచించండి. ప్రతి చోట బ్రహ్మోత్సవమే. సాయిబాబా బ్రహ్మోత్సవం. సాయిబాబాకి బ్రహ్మదేవుడికి సంబంధం ఏంటి? ఈ మొత్తం బ్రహ్మదేవుడిని చాకరీ చేయిస్తున్నారు అన్ని చోట్ల. అందరు దేవుళ్ళకి చాకరీ చేసేవాడు అంటే బ్రహ్మదేవుడు. ప్రతి చోట బ్రహ్మోత్సవాల ఏమిటది అర్థం లేకుండా. మనం ఇవన్నీ మన కీర్తి ప్రతిష్టలు, మన రాగద్వేషాలు, మన పోటీలు, మన పంతాలు. ఆరాధన ఇలా మారిపోతేనే భ్రష్టు పట్టేసి చివరికి నాస్తికత్వం ప్రబలుతుంది. ఎందుకంటే అందరికీ అన్ని విశ్వాసాలు పోతాయి. ఎందుకంటే వీటిలో ఏం జరగదు. ఎవడో వచ్చి కొబ్బరిని రాస్తాడు, మతం మార్చేస్తాడు, నీకు నొప్పి తగ్గింది అంటాడు. ఆలోచించండి ఎందుకు తగ్గిందో. ప్రార్థన తగ్గింది లేదు నేను మాట్లాడాలా, తగ్గే అవకాశం ఉందండి. మన ధర్మంలో కూడా ప్రార్థనకి ప్రాధాన్యం పెంచాలి, పూజలకి ప్రాధాన్యం తగ్గించాలి. నన్ను తిట్టుకున్నా మంచిది, ఇది సత్యం. స్వయంగా చేసుకునే ప్రార్థనకి ప్రాధాన్యం పెంచాలి, ఇతరులు చేసే పూజలకి ప్రాధాన్యం తగ్గించాలి. ఏ వర్గం వారు నన్ను తిట్టుకున్నా నాకు అనవసరం, ఇది జ్ఞానం అంతే. స్వయంగా చేసుకునే ప్రార్థనకు అవకాశం ఇవ్వాలి. మండపంలో కూర్చున్నా మంచిది. వాడి ఏడుపు వాడిని ఏడవనేయండి. వాడి ఏడుపు కూడా మనమే ఏడవడం, అది కూడా సంస్కృతంలో వారికి అర్థం కాదు. అది ఏం ఏడిచామో కూడా వాడికి తెలియదు. వాడు ఏదో జరిగింది అనుకోవడం. అంతిమంగా ఏదైనా ఫలంగా జరిగితే వాడి ఏడుపు వల్లే జరుగుతుంది. ఈ జరుగుతున్నంతసేపు పాపం వాడు బయటకు వచ్చిన దేవుడా దేవుడా ఏదో చెప్పారు చేస్తున్నాను దేవుడా, దానికి దేవుడు కరుణిస్తాడు. ఎందుకంటే ఈ మధ్యవర్తిగా ఉండి చేసేయానికి అంత శ్రద్ధ ఎందుకు ఉంటుందండి? ఆశ్చర్యం ఎందుకు ఉంటుంది? వాళ్ళ అమ్మాయి పెళ్ళా, వాళ్ళ అబ్బాయి పెళ్ళా ఎందుకు ఉంటుందండి? డబ్బు కోసం ఉండాలి. పోనీ మనం వృత్తి ధర్మం అది ఎంతకాలం ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది?
అందుకే మన ధర్మంలో ప్రధానంగా రావలసిన మార్పు ప్రార్థన సంస్కృతిని పెంచాలి. అన్ని భేదాలు పోవలసిందే, అన్ని భేదాలు పోవలసింది. అందరూ ఒకచోట కూర్చొని ప్రార్థన చేయాల్సిందే, భుజాల మీద చేతులు వేసుకుని తిరగాల్సిందే. మనస్సులో ఉండే కుళ్ళు, వాడు తక్కువ, వాడు పుట్టుకే అంతా, ఈ దరిద్ర భావాలు పోవలసింది. అప్పుడు కానీ ఇది బాగుపడదు. ఎన్ని చేసినా ఒకటే. ఈ వైభవాలన్నీ మొత్తం చివరికి నమ్మకం పోవడానికి పనికొస్తాయి. జ్ఞానమో అని మొత్తుకునేది అందుకోసం. స్థాణువు నాకు ఏం వద్దు మొర్రం అంటే ఆయనకి పెంచేశారు వైభవాలు. ఇక విష్ణువు సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా లక్ష్మీదేవి, కనకదుర్గ అసలు వాడు ఆడవాళ్ళయ్యే. ఇంక వాళ్ళకి పట్టు చీరలు, నగలు, మనిషికో చీర పట్టుకురావడం, అమ్మవారి మీద వేసేయడం, ఈయనే స్వయంగా ఇలా దిగదుడు చేయడం, తీసేయడం, ఎవరికో ఇచ్చేయడం. ఇవన్నీ కావాలా భగవంతుడికి? శాశ్వత స్థిరక. అసలు నీ మనస్సుని శాశ్వతంగా స్థిరంగా శాశ్వత పదార్థం మీద ఉంచమని అర్థం. శాశ్వత స్థిరంగా ఉన్నదాన్ని శాశ్వతం చేయమని. అంటే గమనించండి, స్థాణువు అంటే కదలదు, కదలలేదు, రాయి, చెట్టు, వాటిని స్థాణువులు అంటారు. జగత్తు జంగమ స్థావరాత్మకం. జంగమం అంటే కదలగలిగినవి, మనుషులు, జీవులు వగైరా. స్థావరములు అంటే కదలలేనివి, పర్వతములు, చెట్లు అందులోకి వస్తాయి. కదలలేనివి అంటే అర్థం చేసుకోండి, కదలలేవు. అవకాశం ఉంటే కదులుతాయి. ఆ అవకాశం ఉన్నా కదలకపోవడమే స్థిర. కదలలేకపోవడం స్థాణుత్వం. కదలగలిగే అవకాశం ఉండి కాసేపు అలా కదలకుండా ఉండడం స్థిరత్వం. అంచేత స్థిరత్వం అంటే ఎప్పటికీ కదలడు అని కాదు. మనం చిన్నపిల్లలు చూడండి, కాసేపు అల్లరి చేస్తుండే, కాసేపు స్థిరంగా ఓ చోట కూర్చోమని చెప్పారా? ఈ బుద్ధి స్థిరంగా ఓ చోట ఉంటే ఏమిటా స్థిరం అంటే అసలు ఉండదు. అది దాన్ని ఉండమని కోరుతున్నాం మనం. వీడు తిరుగుతూ ఉంటాడు, వీడు ఓ చోట కూర్చోమంటున్నాం. ఓ చోట ఎంతసేపు కూర్చుంటాడు? కొద్దిసేపు కూర్చుంటాడు. కాబట్టి మనం కూడా ఉంటాం. కాసేపు స్థిరంగా ఓ చోట కూర్చోమని చెప్పాను అని కూర్చుంటాం. ఓ పావు గంట పర్వాలా, వాడు గంట తరపుడు కూర్చున్నాడు. వీడేమిటే ఏమైనా సమాధి స్థితిలోకి పెడతాడేమో అని కంగారు పడుతుంది. మళ్ళీ తల్లి కూర్చోమంటే అలాగే కూర్చుండిపోయాడు బండరాయిలాగా. కంగారే మళ్ళీ. అంటే అల్లరి చూస్తున్నాడు కాబట్టి కాసేపు స్థిరంగా ఉండమంది. కానీ వాడు స్థాణువైపోవడం ఆవిడకి ఇష్టం లేదు. అది విషయం. ఇది స్థిరత్వానికి స్థాణుత్వానికి తేడా. కానీ రెండిటికి మూలం శాశ్వతక. వెనక్కి వెళ్ళి నేర్చుకుందాం. వెనక నుంచే నేర్చుకోవలసింది చాలా ఉందిగా. శాశ్వత స్థిరక ఇక్కడ, అక్కడ శాశ్వత స్థాణు. నువ్వు స్థాణువైనా లేదు, జంగమ పదార్థమైండి, మనిషి అయ్యుండి స్థిరంగా ఓ చోట కూర్చున్నా సరే ఏదైనా పర్వాలేదు. కానీ నీ బుద్ధి శాశ్వత పదార్థం మీద ఉండేలా చూడవయ్యా, శాశ్వత స్థిరక. అంచేది ఈ స్థాణుత్వము నీకు శాశ్వతం కాదు, ఆ స్థిరత్వము శాశ్వతం కాదు, శాశ్వతత్వమే శాశ్వతం. అదే భగవత్వం. అంచేత శాశ్వత స్థిరగా ఎల్లప్పుడూ ఉండడం. దానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఊరికే గుర్తొస్తున్న ప్రమాణం చెబుతా. నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, లలితా సహస్రం ఉంటుంది. నిత్యముక్త కావాలంటే నిర్విచార, విచారం వదిలేయాలి. పక్కనే ఉందండి నామం. దానికో పువ్వు దీనికో పువ్వు లెక్క పెట్టే బదులు దానికో భావం దీనికో భావం నేర్చుకుందామండి కాసేపు. అవి నిత్యముక్త. ఏమిటి నిత్యముక్త? ఏమిటి నిర్విచార? అంటే నిత్యముక్తులు కావాలంటే నిర్విచారంగా ఉండాలి. పక్కనే ఉందండి అర్థం. వ్యాస మహర్షి పెట్టాడు. అప్పుడు నిష్ప్రపంచ, ప్రపంచం మీద ఆశలు వదిలేయి. నిరాశ్రయ, ఎవరిని ఆశ్రయించుకో, అయిపోయింది. నిరాశ్రయ, నిష్ప్రపంచ, నిర్విచార. కాబట్టి నిత్యముక్త. వెనక్కి రావాలి. అక్కడి నుంచి రండి, అటు నుంచి నరుక్కురండి నామాన్ని, ఆ 4 నామాలని. నిత్యముక్త, నిర్విచార, నిష్ప్రపంచ, నిరాశ్రయ. నిరాశ్రయ, నిష్ప్రపంచ, నిర్విచార, నిత్యముక్త. ముందు నిరాశ్రయ, ఎవరిని ఆశ్రయించకుండా నీ కాళ్ళ మీద నువ్వు బతుకు. ఉన్నదే వాడుకో, ఏమీ ఆశించకు, ఇచ్చిన తిరిగి ఇచ్చేయి, నాకు అక్కర్లేదని చెప్పు. అప్పుడు నిష్ప్రపంచ, ప్రపంచంతో పని లేదు మనకి. మనతోనే వారికి పని ఉంటుంది, చూసుకుంటారు. ఇప్పుడు వారితో మనకి పని ఉన్నప్పుడు మనం వ్యవహరించాల్సిన విధానం వేరు, మనతో వారికి పని ఉన్నప్పుడు మనం వ్యవహరించాల్సిన విధానం వేరు. అందరికీ తెలుసు. తాపత్రయం మనదైనప్పుడు మనమే పడతాం. నందచూరుడు కుమార సంభవంలో ఏదో శివుడు పెళ్లికి ముందు సరదాకి వేశ్య వాటికని వర్ణిస్తాడు. అది వర్ణించింది అవే అయినా గొప్ప వేదాంతం అండి. నందచూరుడు గొప్ప తత్వజ్ఞుడు. ఆయన అక్కడ ఆ వాటికల్లో అంటాడు, ఒక గమ్మత్తైన పద్యం రాస్తాడు. ఒకతను ఆ వేశ్య దగ్గరికి వెడుతూ ఉంటాడట. చిత్రం ఏమిటంటే, కొన్నాళ్ళకి ఆ అమ్మాయికి ఇతని మీద ఎక్కువ ఇష్టం ఏర్పడింది. ఆ అమ్మాయి అక్కడికి వేశ్యలంటే ఏమిటంటే అక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఇతను ఒకడు. అలాగే భావించింది ఆ అమ్మాయి. కానీ కొంతకాలానికి అతనంటే ఇష్టం ఏర్పడింది. వెంటనే చిత్రమైన మాట అంటాడు, ఇదివరకు మన్మథ బాణాలు, కోకిలలు, వసంత ఋతువులు, మలయ పవనాలు ఇతన్ని బాధ పెట్టాయి.
ఆ అమ్మాయి చూసినప్పుడల్లా ఇతను బాధ పెట్టాయి. ఇప్పుడు అతను చూస్తుంటే అవే బాణాలు, అవే కోకిరలు, అవే వసంత ఋతువులు, అవే మలయ పవనాలు ఆ అమ్మాయిని బాధ పెడుతున్నాయి అన్నాడు. ఎంత వేదాంతం చెప్పావు, నన్ను చూడ మహాకవి, నమస్కారం రా అన్నాను నేను. కవిత్వంలా సరదాకి ఏదో వేశ్యావాటికల వర్ణంలా కనపడచ్చు, కానీ విషయం ఏమిటి? నువ్వు తాపత్రయపడితే ఆ బాధ అంతా నీకే, వాళ్ళని పడని ఆ తాపత్రయం నువ్వు వదిలేయి. ఇక ఈ వదిలేయడంలోనే ఉంది బంధం అంతా. వాళ్ళెవరో చుట్టుకున్నారు పట్టుకున్నారు అనడం ఎందుకు? వాళ్ళు పట్టుకుంటే నిన్ను పట్టుకోమన్నారు ఏమిటి? మనకే పట్టుకోవాలని ఉంది, మనమే వదిలించుకోలేకపోతున్నాం. అందుకని నిరాశ్రయ ఉంది. ఎవరిని, నీ ఆనందం ఎవరిని ఆశ్రయించకూడదు. అప్పుడు ప్రపంచంతో నీకేం పని లేదు. ఏదో జరుగుతుంది, తినేది తింటాం, వచ్చేది వస్తుంది. చిరానేకం వీధులందొలకదో, చితామృత స్వచ్ఛవాహ్పూరం ఏరుల బారదో, తపస్సులను బ్రోవంగా నీవోపవో, చరణబోధు లేక రాజుల జనులు శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ మాత్రం కట్టుకునే గుడ్డలు వీధిలో కూడా పారేస్తున్నారు ఇవాళ. వీధిలో పారేసిన గుడ్డలు కట్టుకోగల పాత బట్టలు దుకాణాలు ఉన్నాయి, అక్కడికి వెడితే చాలా చౌకగా దొరుకుతాయి. 100 బట్టలు కేజీల కొద్దీ తూచిస్తారు, కట్టుకోవచ్చు, ఏం అక్కర్లేదు. ఆ మాత్రం నీళ్లు ఎక్కడో అక్కడ దొరుకుతాయి, ఇప్పుడు దొరకట్లేదు అవి కూడా. దేవుడికి అభిషేకం చక్రస్నానం చేయడానికి లేక చిలుకూరు బాలాజీ స్వామి వారిని గంగాళంలో ముంచారట. నమ శివాయ, అర్థమైంది కదా? కోనేరులో మునిగితే పుణ్యం, కోనేరులో మునిగితే పుణ్యం, కోనేరులో మునిగితే పుణ్యం అన్న కోనేరే లేదు అక్కడ. గండిపేట జలాశయం ఎప్పుడో ఎండిపోయింది, అది గండిపడింది మన చర్యల వల్ల. ఉదీర్ణ సర్వతశ్చక్షురణి శాశ్వత స్థిరక, స్థాణువైపు స్థిరంగా కూర్చో, లేదా స్థాణువైపు, కానీ శాశ్వత పదార్థం మీద దృష్టి పెట్టు. జ్ఞానమే శాశ్వతం, భగవత్తత్వం శాశ్వతం. భగవంతునికి కల్పించబడిన రూపాలు, ఆరాధనా ప్రక్రియలు ఇవి చాలా చిన్న విషయాలు. ఇవి వీటి ద్వారా నేర్చుకోవలసింది. అది భూషయో భూషణో భూతిర్ విశోక శోకనాశనక, భూషయో భూషణో భూతికి విశోక శోకనాశనక. భూషయక, భూమి మీద శయనించాడు స్వామి. ఎక్కడ? రామావతారం. ఆ అవతార కథా విశేషమే ఇక్కడ. ఎందుకు? దీక్ష కోసం. సముద్ర తీరంలో దారిమ్మని అడగడానికి, సముద్రాన్ని 2 పాయల కింద చీలిపోమని రామచంద్రమూర్తి అర్థించడం కోసం తపస్సు చేశాడండి. ఆ తపస్సులోకి మనం వెళ్ళగలిగితే సముద్రాల వశం అవుతాయి. దెబ్బకి సముద్రుడు దిగొచ్చాడు మానవ రూపంలో. స్వామి, లోకాలు పాలించేవాడివి నువ్వే ఇలా అంటే ఎలాగా? సముద్రం విడిపోయి దారిస్తుందా? ఎక్కడైనా ఉందా? ప్రకృతి ధర్మానికి విరుద్ధం కాదా? ధర్మరక్షణార్థం పుట్టిన మహానుభావుడు నువ్వే ఇలా అధర్మంగా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నన్ను ఏం చేయమంటావు? సరిగ్గా ఇదే సంఘర్షణ. గురుపుత్రుణ్ణి బతికించడం కోసం భాగవతంలో కృష్ణుడు అర్జునుణ్ణి సారథిగా చేసుకుని తాను రథికుడై లోకాలు దాటి వెళ్ళాడు. అక్కడ చక్రవాళ పర్వతం దగ్గర సముద్రం అడ్డ వచ్చింది. ఎందుకు దారియో అని కృష్ణుడు కోపగించాడు. సముద్రుడు మనిషి రూపంలో వచ్చాడు. రామావతారంలో జరిగిందే కృష్ణావతారంలో జరిగింది. ఏమీ తేడా లేదండి, అవతారతత్వం ఒకటే. అమ్మవారు మనం ఈ జ్ఞానం గ్రహిస్తాం కదా అని కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతికి 10 వేళ్లలోంచి 10 అవతారాలు పుట్టించి 10 రకాల జీవిత చరిత్రల ద్వారా, గ్రంథాల ద్వారా మన విషయం తెలుసుకోమంటే అది తెలుసుకోవడం మానేసి రాముడికి ఏం పూజ చేశాం, కృష్ణుడికి ఏం పూజ చేశాం. రామనవమి నాడు ఎంతమందికి భోజనాలు పెట్టాం, రాముడికి ఎన్ని ఆభరణాలు చేయించాం, కృష్ణుడికి ఎన్ని ఆభరణాలు, కృష్ణాలయాలు ఎన్ని కట్టాం. ఇంకా పెంచే ఈ కర్మకాండ, ఇంకా వ్యాపారం పెరుగుతుంది, జ్ఞానం పెరగదు. కానీ ఎందుకు ఈ అవతారాలన్నీ? ఇగో ఎందుకు నువ్వు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించకు. ఎందుకు సముద్రం చీలిపోవాలని కోరుతున్నావు? ఇప్పుడు రాముడికి సముద్రుడు కనపడినట్టే అక్కడ కృష్ణుడు కనపడి సముద్రుడు కనపడ్డాడు. నావుడు కంసవైరి వదనంబున విన్నదనంబుదోప అని పద్యం రాశాడు నాచన సోముడు ఉత్తరహర వంశంలో. అప్పుడు కూడా సముద్రుడు వచ్చి, స్వామి సముద్రం చీలిపోమంటే ఎలాగా అంటే, మరి ఎలాగయ్యా, నేను మా గురువు గారికి మాట ఇచ్చాను, నా కోసం ఒక్కసారి చేయమన్నాడు. కృష్ణుడు పరిస్థితి అర్థం చేసుకుని, నేను శాశ్వతంగా ఉండమని నేను అన్నాను అంటే, మంచిదండి మీకోసం నేను దారిస్తాను, కానీ మీరు వెళ్ళగానే మీతో పాటే ఆ దారి ముసుకుపోతుంది. అంటే నీటిలో చూడండి, మనం ఎప్పుడైనా ఇలా అంటాం, వెంటనే ముసుకుపోతుంది. అది ఉంటుంది ఏమిటి అలాగనమాట. ఊరికే కృష్ణార్జునులు వెళ్ళడం కోసం అలా దారి ఇచ్చేసి వెంటనే మూసేశాడు. అంతేకాని దాన్ని శాశ్వతంగా ఉంచగానే అక్రమ వ్యాపారాలన్నీ అక్కడే సాగిపోతాయి. ఇంత సముద్రం అనేది ఒకటి ఉండబట్టి ఓడ, దాని మీద సరుకు రవాణా, దొంగ సరుకు రవాణా, దాని మీద ఒక పరిశీలన ఉందండి. సముద్రం లేకుండా సముద్రం దారిచ్చేస్తే మన వాళ్ళు సముద్రాన్ని మింగేరు.
అలా ఉండకూడదు. అదే రామావతారంలో కూడా. అందుకే ఆ సముద్రుని యొక్క బాధ ఎలాంటిదో నేను సాగరఘోష కావ్యంలో రాశా. ఎందుకు సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు అంటే, ఆ ఇల్లాలిని రక్షసేజనని నాయందెంత కోపించినాడో అన్యాయముగా రఘుత్వకుడు. సాగరఘోష కదా, మరి సముద్రం అంటుంది. ఏమిటో దేవతలకు కూడా ఇలాంటి కోపాలు ఉంటాయి, నా ధర్మానికి విరుద్ధంగా నేను ప్రవర్తిస్తానా, రామచంద్రమూర్తి అలా చేస్తే అలాగా. ఆ ఇల్లాలిని రక్షసేజనని సముద్రుడికి అనుమానం వచ్చింది. అసలు ఇందుకోసం కాదు, వాళ్ళ ఆవిడ వీడిని రావణాసురుడు తీసుకెళ్ళేటప్పుడే నేను ఎగిరి వాడిని ముంచేసి వాడిని రక్షించలేదని స్వామివారికి కోపం వచ్చి ఉంటుంది. అలా ఊహించాం. నిజమా మరి? రావచ్చుగా. ఆ ఇల్లాలిని రక్షసేజనని నాయందెంత కోపించినాడో అన్యాయముగా రఘుత్వకుడు. నేనొక్కింత దారీయలేదేయించు ధ్వజమెత్తి నాడు ధనువెత్తింగాని. నేనొక్కింత దారీయలేదేయించు ధ్వజమెత్తి నాడు ధనువెత్తింగాని. ధ్వజమెత్తి నాడు ధనువెత్తింగాని. లోకమునందు ఈ అన్యాయములాపు శక్తి నిడుచో ఏనిట్లు ఘోషింతునా. లోకమునందు ఈ అన్యాయములాపు శక్తి నిడుచో ఏనిట్లు ఘోషింతునా. నిజంగా నాకు అన్యాయాలను ఆపేటువంటి శక్తిని ఇస్తే నేను ఇలా ఘోషపడతాను. ఆ తరంగాలతో నేను ఘోషపడుతున్నది, అయ్యో నా మీద రవాణా రూపంలో, ఆకాశం రూపంలో, భూమార్గంలో, జలమార్గంలో ఇంత సరుకు దోపిడీ అయిపోతుంది, ఇన్ని వ్యాపారాలు పెరిగిపోతున్నాయే, పేద ప్రజలు నాశనం అయిపోతున్నారే అని నేను ఘోషపడుతున్నది ఎందుకంటే తరంగ ఘోష రూపంలో పెడుతున్నానయ్యా. అలాగే శ్రీ సీతాదేవిని ఎత్తికెడిపోతుంటే ఘోష పెట్టాను కానీ ఆపలేకపోయాను. అది రామచంద్రమూర్తి అర్థం చేసుకోవద్దా? ధ్వజమెత్తారు అన్నట్టుగా ధనువెత్తేయడమేనా? నేనేమైపోతాను? సృష్టించిన పరమాత్మ ఆయనే నన్ను శిక్షిస్తే, తల్లే బిడ్డను శిక్షిస్తే దిక్కెవరు అని సముద్రుడు ఆర్ద్రంగా స్వామివారిని అర్థించినట్టుగా పద్యం రాశాను నేను. అదే భూషయ్య. అప్పుడు భూషయ్యన వ్రతాన్ని పాటించి రామచంద్రమూర్తి అంతటి వాడు ఇసుకలోనే పడుకున్నాడు. అక్కడికి ప్రసార మాధ్యమాలు వాళ్ళెవరిని పిలిపించి హడావిడి చేయాలి. మొత్తం మా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయండి అని అడగలేదు. రాముడు కూడా పబ్లిసిటీ కోసం చేయొచ్చు కదా, ఇది ప్రత్యక్షంగా ప్రసారం అవ్వాలి, దీనికి ఫలానా మంత్రి గారు రావాలి అని చేయలేదు. అప్పుడు రాజులు అప్పుడు లేరే, భరతుని పిలిస్తే రాడా? చేయలేదు. ఇవన్నీ చేయాలి. ఆయన కోసం ఆయన చేశాడు. మనం వ్రతాలు పూజలు మన కోసం మనం చేయాలి, ప్రచారం కోసం చేయకూడదు. ఊరికే పారాయణలు అనడం, 10 మందిని పిలవడం, ప్రసాదాలు పెట్టడం అనవసరం ఉండవని. మన ఇంట్లో మనం పారాయణ చేసుకోవాలి, అది ఫలిస్తుంది. ఇదంతా ఊరికే పేరు ప్రచారం, మన పలుకుబడి పెంచుకోవడానికి. రేపొద్దున ముందు వార్డు ఎన్నిక, తర్వాత పార్లమెంట్ ఎన్నికను. ఈ వ్యామోహమే తగ్గించుకోవాలి. అది భూషణగా 10 అవతారాలు ఎత్తి భూమికి ఆభరణంగా భాషించాడు స్వామి. అందుకని భూషణగా, భూమికి భూషణ లాంటి. భూషయో భూషణో భూతి చాలా గొప్ప నామం. శివుడి గుడిలో మనం విభూతి అంటాం, విశేషమైన భూతి. దాన్నే భవభూతి అంటారు. శివుడి భూతి. భూతి అంటే బూడిదని మామూలు అర్థం. ఆ తెలుపుని ఇలా పెట్టుకుంటారు. సత్వరజస్తమో గుణాలు పెట్టుకుంటే కొంత రాలిపోతూ ఉంటుంది. రాలిపోయిన బూడిద గురించి ఎవడు బాధపడ్డావు. అందుకే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత. దోసపండు పండుతున్న కొద్దీ, దోసకాయ పండుతున్న కొద్దీ గుండ్రంగా ఇలా తిరుగుతూ క్రమంగా ముచిక నుంచి, ఆ తీగ నుంచి జారిపోతుంది. తీగ మీద కానీ పండు మీద కానీ ఆ ముచిక తాలూకు చిహ్నాలు ఉండవు. అలా సహజంగా బంధాలు జారిపోవాలి. అదే భూతికి అర్థం. పైగా సర్వసత్తాకు మూల కారణమైన వాడు భూతి అంటే అర్థం. అంటే బూడిద నుంచి సర్వం పుట్టడం ఏంటండి? అంతా బూడిదైపోతుందండి, అంతా బూడిదైపోతుందండి. అందుకే సత్యసాయి లాంటి మహాయోగులు విభూతినే సృష్టించేవారు. ఎందుకంటే తెలుసుకో చివరికి మిగిలేది అదే. చివరికి మిగిలేది అది తెలుసుకో. ఏం ఉండదు, ఇంత సంపాదించింది బూడిదే, ఇంత శరీరము బూడిదే. పండిన పండు పగలాల్సిందే, శరీరం బూడిద కావాల్సిందే. అంచేత సర్వసత్త, అంతటికీ మూలమైనటువంటి సత్త, ఆ ఉనికి, అస్తిత్వం అంటారు. దానికి మూల కారణం విభూతి. విశోకక, ఆయనకి శోకము లేదు. శోకనాశనక, మన శోకాన్ని పోగొడతాడు. ఎలాగా? ఆయనకి శోకం లేదు కాబట్టి మనం పోగొడతాడు. ఆయనకి ఉన్నదే మనకిస్తారండి, లేనిది ఎలా ఇస్తారండి? డబ్బు లేనివాడు డబ్బు ఇస్తాడా? మాట్లాడలేనివాడు ఉపన్యాసం ఇస్తాడా? లేదుగా. కళ్ళు లేనివాడు చదువుతాడా?
అంటే డబ్బు ఉన్నవాడే డబ్బు ఇస్తాడు, మాట్లాడగలిగిన వాడే ప్రసంగం చేస్తాడు, డబ్బు అన్నీ అంతే. అలాగే ఆయనకి శోకం లేదు, ఆ స్థితిలో ఆయన ఉండగలిగాడు కూడా మనకు శోకం లేకుండా చేస్తాడు. ఆయనకి ఎందుకు శోకం లేదు దానికి ఉదాహరణ అంటే అభిమన్యుడు చనిపోయాడు, మేనలుడు అర్జునుడిలాగా ఏడవలేదే. పోనీ మేనలుడు అండి అనొచ్చు, మరి కొడుకు సాంబుడికే వాడు వేషం వేసింది, గర్భిణీ స్త్రీ వేషం. అతన్నే శపించింది విశ్వామిత్రుడు సహా 3 ఋషులు, గర్గ మహర్షి ఉన్నాడు అందులో, విశ్వామిత్రుడు ఉన్నాడు. ఆ సాంబుడు గడిపినే ముసలం పుట్టింది, దాన్ని అరగదీశారు కృష్ణుడు నవ్వుకున్నాడు ఎవరు పెచ్చపనులు అని. అందరి శాపం. దాన్ని అరగదీశారు, చివరికి మొత్తం అంతా సముద్రంలో కలిపారు. బలరాముడు బలరాముడు మరి ఈయన కృష్ణుడు చాలా తేడా ఉంది. ఆయన బలం అంతా ఉపయోగించు, ఈయన తెలివి ఉపయోగించి, ఈయన వేదాంతంలో పడ్డాడు. చాలే జరుగుతుంది, ఏం చేసినా ఒకటి పట్టించుకోవాలి, అన్నగారు ఎలా చెప్పారో అలా చేయండి అన్నాడు. ఏమైంది, అరగదీశారు అంతా పోగా ఇంక చివరికి ఇంత మొక్క మిగిలిపోయింది. ఈ మొక్క ఏం చేస్తున్నా వదిలేశారు, అదే కొంపలు అట్టుకున్నాయి. ఓ చేపలు పట్టేవాడు అక్కడ చేపలు పట్టాడు, ఆ మొక్క చేప మింగింది, ఆ చేప వాడికి దొరికింది, ఆ చేపను వాడు ఇంటికి వెళ్ళి కోసాడు, ఆ మొక్క దొరికింది. విచిత్రం, వాడు ఏం చేశాడు, వాడికి వేట కూడా అలవాటు ఉంది కాబట్టి చేపలను కూడా బాణాలతో వేటాడేవారు, వేట కూడా అలవాటు ఉంది కాబట్టి వాడి బాణం ములికి ఈ మొక్క కట్టాడు. కర్మ అంటే అదే, ఇంత మొక్క. ఆ బాణపు ములికిని యాదవులు తాగి తందనాలాడడంలో దాంతో కొట్టుకున్నారు. ఆ బాణం వాళ్ళ దగ్గరికి వచ్చింది రకరకాల కారణాల వల్ల. ఆ ములికి, అది విరిగిపోయిన ములికి వచ్చింది. దానివల్ల ఇంకొకటి బాణానికి కూర్చాడు, కొట్టాడు, వాడు కొట్టాడని వీడు కొట్టాడు వాడు మొత్తం యుద్ధం మొదలవడానికి కారణం ఈ ములికే. ఈ ములికి చిన్న మొక్క, ఈ మొక్క మొత్తం ముసలం బాబుతో, ఆ బాబుతో సాంబుడి గర్భంలో, అది వాళ్ళ వెర్రి చర్య. ఇప్పుడు మనిషి కర్మకి మనిషి బాధ్యుడా, భగవంతుడు బాధ్యుడా? గ్రహస్థితి అంటారేమిటండి? గ్రహాలు ఏం చేస్తాయి? మన బుద్ధి జరిగే, లేకపోతే మన బుద్ధి మార్చుకోవద్దని, మన బుద్ధిని అపమార్గం పెట్టుకోమని గ్రహాలు చెప్పాయా? మన బుద్ధుల కారణంగా మనం పూర్వజన్మలో ఏ కర్మ ఫలాలు అనుభవించాల్సి ఉందో దానికి అనుకూలమైన గ్రహస్థితిలో మనం పుడతామండి. జ్యోతిష్శాస్త్రం లోతుల్లో కడితే తెలుస్తుందండి. ఓషో గారు నిగూఢ రహస్యాల పుస్తకం చదవండి, అంతా అర్థమవుతుంది. ఆ గ్రహాలను బట్టి మన బుద్ధులు ఏర్పడలేదండి, పొరపాటు మాట అది. మన కర్మఫలాలు ఎలా ఉన్నాయో దానికి బుద్ధి కర్మానుసారిణి కాబట్టి ఆ ఫలాలు అనుభవించడానికి వీలైన గ్రహచక్రం మధ్యలో మనం పుడతాం. మన పుట్టుకన కర్మఫలం నిర్ణయిస్తుంది. అప్పుడే కడుపులో పడతాం. తల్లిదండ్రి ఎంత ప్రయత్నం చేసినా పడం. అందుకే సంతానం కలగరు కొంతమందికి. ఎందుకంటే పడాల్సిన జీవులు ఎవరూ లేరు అక్కడ. వాడెవడికో పడాల్సిన కర్మ వచ్చే వరకు వీళ్ళకి సంతానం కలగదు. అది వీళ్ళ దోపం కాదు, వాడి అవసరాలు, అవకాశాలు. అంచేత మన కడుపున ఎవరు పడ్డం లేదు అంటే బాగుంది. కర్మఫలాలు అనుభవించాల్సిన జీవులు ఎవరూ లేరు. మనకే ఏ తాపత్రయాలు ఒక్కల్లా సుఖంగా హాయిగా ఇద్దరం ఉన్నదేదో ఖర్చు పెట్టుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ జ్ఞానం పొందుతూ వెళ్ళిపోవచ్చు. అబ్బాయి అది మనం అలా కాదండి. ఎవడో ఒకడు కడుపున పడే వరకు మొత్తం ఊళ్ళో అందరి బ్రాహ్మణ ప్రాణాలు తీస్తాం. ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడ మునగాలండి, ఏ వ్రతం చేయాలి, కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడు కలకపోతే మొత్తం మీద ఎవడో ఒకడు కలిగితే ఇక వాడి ప్రాణం తీస్తాం అక్కడి నుంచి. వాడికి మళ్ళీ వైభవాలని, భోగాలని, ర్యాంకులని, ట్యాంకులని, పెళ్ళిళ్ళని, చదువులని. అంటే మనం దెబ్బతిన్న సరిపోదు, మళ్ళీ వాడు కూడా దెబ్బతిన్నాడు. ఇది చక్రం. ఇంక శోకం ఉండకేమవుతుంది? అదే స్వామి కళ్ళ ముందు సాంబుడుతో సహా కొన్ని వందల మంది తన సంతానం కూడా కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఏమీ శోకనాశనక మీ కర్మ, మీరు పోతున్నారు పోండి, చేసుకున్నారంతే. ఎవడు దాగమన్నాడు, ఎవడు కొట్టుకోమన్నాడు? పట్టించుకోలేదు ఆ విషయం. యాదవ వంశం మొత్తం నాశనమైంది, పట్టించుకోలేదు. తాను వేసిన వేషాన్ని తీసేశాడు. ఎందుకని? అంతే, ముసిరిన గర్వబుద్ధుల మునిముఖ్యుల నవ్వ గజేసి యాదవుల్ ముసలము బుట్టి చచ్చిరి ప్రబుద్ధులు నిత్యసురా ప్రసిద్ధులై విసరుగభత్ర నేత్రుడును వేసిన వేషము తిసివేయుటల్ మసికనులెత్తి చూచి తిని మయగదా మరి చావు పుట్టుకల్ అని సముద్రం అంది, సాగరం. చావు పుట్టుకలు మాయ, ఆ విషయం తెలుసు. శోకనాశనక, ఆయన అంతటి శోకం లేనివాడు కాబట్టి మన శోకాన్ని ఆయన నాశనం చేయగలడు. ఎలాగా? స్మర్తృగామి సనో అవతు అంటారు దత్తాత్రేయ ఉపాసనలో. నిరంతరము భగవంతుడి మనస్సులో స్మరిస్తూ ఉంటే స్మర్తృగామి, ఎవరు స్మరిస్తున్నారో వాళ్ళ దగ్గరే ఉంటాడు ఆయన. స్మర్తృగామి అంటే అర్థం అది. స్మరంతం గచ్చతి, ఇది స్మర్తృగామి. ఎవరు స్మరిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన. స్మర్తుడుగా సఖ నఖ అవతు, ఆయన ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని రక్షించును కాదు అని దత్తాత్రేయ చరిత్రలో ఉపాసనాకాండలో ఉంటుంది. అదే శోకనాశనక. అలాగే భగవత్ స్మరణ ద్వారా మన మనస్సుని నిరంతరము మనం పరిశీలించుకుని అందులో ఉండేటువంటి కోరికలు తగ్గించుకుని
క్రమంగా శాశ్వతము స్థిరము అయినటువంటి పదార్థం మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగు భాష కూడా శాశ్వతంగా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను.